పరిశుభ్రమైన నగర నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం ఉదయం జగన్నాథపురం బ్రిడ్జ్ నుంచి ఎంఎస్ఎన్ చార్టీస్ వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పాల్గొని ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా డ్రైనేజీలో ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్త వేయరాదని, అలా చేయడం వల్ల మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటంతో పాటు దోమల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వివరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నగరంలో రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం కల్పించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వారి ఇంటింటికి వెళ్లి చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేరు చేయడం, రోడ్లపై చెత్త వేయకుండా ఉండటం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. పరిశుభ్రమైన కాకినాడ నిర్మాణానికి ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని, నగరాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ అవగాహన ర్యాలీలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ట్రైన్ క్లీన్ చేసినప్పుడు అటువంటి చేసుకోవడం, అట్లనే ఈ ప్లాస్టిక్ బాటిల్ కానీ, ప్లాస్టిక్ కానీ ట్రైన్ వేయకుండా రోడ్డు పై చెత్త వేయకుండా తీసే విధంగా ఈ తీసిన ప్రదేశంలో మనం వేసినప్పుడు అవి ప్రాపర్ గా క్లీనింగ్ అయ్యే విధంగా వాళ్ళు చూడవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది. ముఖ్యంగా పరిశుభ్రత ఉన్న కాకినాడ మన సంకల్పం. కాకినాడని పట్టణ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుదామన్న సంకల్పంతో ఈ చేస్తున్న స్థితిలో మొదలందరూ కూడా సహకరించవలసి కోరుతున్నాము. ఈ అమూల్యమైన సలహాలు ఇవ్వండి, ఏదైనా ఉంటే పని చేయించుకోండి. ఈ సలహాలు ఎక్కడైనా బాగున్నప్పుడు మొదటి పురమిచ్చిన ఎప్పుడైనా పెట్టయితే ఈ 24 hours లో మనం క్లీన్ చేద్దాము. అదే విధంగా ఈ బల్బ్స్, మన కరెంట్ బల్బ్ రోడ్ ఉన్నది, ఈ లైటింగ్ లో మనకి కానీ లైటింగ్ టికెట్ పట్టలేదు, మనకి టికెట్ పడతాయి కానీ ఆధార్ తో లైటింగ్ ఆటో లైటింగ్ రావట్లేదు. కొన్ని చోట్ల బాగుంది, రావట్లేదు. కవరేజ్ మా కవరేజ్ మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారండి. మళ్ళీ 5 విషయం పైన కలెక్టర్ పెట్టాము. అదేవిధంగా గౌరవ సెక్రటరీ కూడా పెట్టాము. అవి కూడా మొదటికి రెక్టిఫై చేసేందుకు ప్లాన్ చేస్తాము. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ లో మనకి ఏ విధమైన ప్రాబ్లం లేదు. డ్రింకింగ్ వాటర్ క్లోరైడ్ వాటర్ మీకు వస్తుంది. అదేవిధంగా సమ్మర్ లో ఏళ్ళలో ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మన డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కూడా ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మేము చేస్తున్నాము. అదేవిధంగా ప్రీ ఫ్లెక్స్ కూడా మనం చేస్తున్నాము. ఈ ఫ్లెక్సీలు అందరూ కూడా మరి ఇన్స్టాల్ చెప్తున్నా కూడా కొంతమంది వారి బర్త్డేకే లేదు చేసి వెళ్ళిపోతున్నారు. అంతే తర్వాత మరి అది చేయట్లేదు. అది వాటి కూడా ఫైన్ ఏమని మన ఏడీసీ ద్వారా పట్ల సిటీ ప్లాన్ వారికి కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ రోడ్డు చెత్త వేయకుండా అందరూ కూడా విధంగా మహిళా శక్తి మహాశక్తి కాబట్టి మహిళల ద్వారా మనం ఎక్కి కాకినాడ పద్ధతి